ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మరి ప్రభు కృపచేత దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొకసారి ఉపవాసంతో వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో అందరం కూడా తేడు వంచి కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామండి. అందరం తేడు వంచి కళ్ళు మూసుకుందాం. సహోదరులారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా తేడు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ర ప్రేమాస్వరూపుడైన నా దేవా, నీకు స్తోత్రాలు, కృపామేయడానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సర్వశక్తిమంతుల స్తోత్రాలు, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. అయా, నీ ప్రేమ, నీ వాత్సల్యం, నీ కృపా కనికరాలు చొప్పున మాకు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు. గతించిన తండ్రి శనివారం దినం నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని మీ రెక్కల చెట్న కాపాడిన దేవా స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాలకై, ఆయుష్కై స్తోత్రాలు. మా ఎడల మీరు చూపిన కృపలకై, చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి భయంకరమైన దినాల్లో మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ మీ రెక్కల చెట్న దాచి నడిపిస్తున్న దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా, నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించండి. మీ బలమైన సన్నిధి మా మధ్య ఉంచండి. ముఖ్యంగా ప్రభా, మేము అందరం కలిసి పాడి స్తుతిస్తుండగా అయా, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఇదిగో తండ్రి, ఇక్కడ పాటల్లోనూ ప్రభా, మా వాక్యంలోను వర్షిప్లోనూ మీరు ఉండమని, ఇదిగో తండ్రి, ఉపవాస ప్రార్థన కూడిక ఆన్లైన్లో వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, బలపరచండి, ఉజ్జీవింపు చేయండి, మీ అగ్నిచేత మండించండి, నీలో స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నన్ను శిలోచాటును మరుగుపరిచి మీరే కోరికను ఆత్మీయంగా జరిగించమని, ఇది విని ప్రభా అనేక మంది బిడ్డలు బలం పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. అందరం కూడా వాక్యం విందాము. మరి ఈ రోజు కోసం దేవుడు మనకు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యముల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు మరి 13వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు మరి 13:2 చదివి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. వారు ప్రభును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. రైట్. ఈ సమయంలో చదవబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. మరి చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్న సంఘటన మనందరికీ బాగా తెలుసు. మనం చదువుకున్న వాక్య భాగంలో మరి కొంతమంది సంఘంలో మంచి ఆత్మీయులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, పరిచర్య చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి సౌలుగా ఉన్న పౌల్ని, దాని తర్వాత బర్నబాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని తన సేవ కోసం పిలుచుకున్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మరి వాక్య భాగంలో ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుని వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, దేవుడు వారిని ప్రత్యేకపరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత బలమైన ఆయుధాలుగా దేవుడు వారిని వాడుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. సో సహోదరులారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఉపవాసం అంటేనే ఒకటి దేవునికి దగ్గరగా ఉండడం అన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. రెండవదిగా ఉపవాసం అనేటప్పటికీ మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉన్నాం, బలహీనమైపోతాం, చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి 1-2 రోజులు 3 రోజులు వరుసగా చేసినప్పుడు ఏమంటారు, చాలా వీక్నెస్ అనిపిస్తుంది. ఎంత వీక్నెస్ అనిపిస్తుంది అంటే అది మనం చేస్తున్న ఆ విధంగా ఏమంటారు, నమ్మకంగా ఉపవాసం చేసే వాళ్ళకి డెఫినెట్గా అనుభవం ఉంటుంది. రైట్. సో ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్న వాక్య భాగంలో మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఒక పరిష్కారాన్ని, ఒక క్లారిటీని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న మనతో కూడా దేవుడు ప్రతి విషయంలోనూ క్లారిటీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలమైన మనము మరి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలంటే, దేవుని చేత నడిపించబడాలంటే ఈ ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతామో, దేవుడు మనము ఏ మార్గంలో వెళ్ళాలో దాన్ని క్లారిటీగా బయలుపరుస్తాడు. ఇక్కడ మనం చూసాం కదా, మనందరూ సేవకులు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని ప్రభు మీరు ఏర్పాటు చేసుకునేదని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి తన ఆత్మ ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి మరి సౌలును బర్నబాను తన పరిచర్య గురించి ప్రత్యేకపరచుకున్నాడు, వారిని అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, సో ఈరోజు ఉపవాసం అనేది మన జీవితాల్లో మరి విశ్వాసులకి, ప్రత్యేకంగా క్రైస్తవులమైన మనకు అది ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఆంతర్య పురుషుడు బలపడతాడు. మన బాహ్య పురుషుడు బలహీనపడినప్పటికీ కూడా మన ఆంతర్య పురుషుడు అంటే
మనలో ఉన్న దేవుని ఆత్మ బలపరచబడుతుంది, మనం ఆత్మీయంగా బలం పొందుకోగలుగుతాం. ఇది వాస్తవం అండి. ఎప్పుడైతే అందుకనే ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉపవాసం అనేది దేవునికి సమీపంగా గడిపే ఒక పద్ధతి, దేవుని దగ్గర. అందుకని సమీపంగా గడపాలనే ఉద్దేశంతో ఆ రోజు వేరే పని పాటలు చేయకుండా, వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా ఉపవాసం ఉండి ప్రభుతోనే ఉంటాం, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా. ఉపవాసం అంటే నిజమైన ఉపవాసం అదే, ప్రభు దగ్గర ఉండాలి, ప్రభుతో గడపాలి. ఆ రోజంతా వాక్యంతో, ప్రార్థనతో ప్రభుతో సహవాసం చేసి, ప్రభు వీక్నెస్ వచ్చింది, బలహీనత అనిపిస్తుంది, అయినా అవన్నీ విడిచిపెట్టి పక్కన పడేసి, ప్రభు నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నా సమస్యకు పరిష్కారం చూపించని ఏడ్చి ప్రార్థన చేయడం. సో ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నది, వాళ్ళు అదే విధంగా ఉపవాసం చేశారు. ఉపవాసం చేశారంటే డెఫినెట్గా వాళ్ళకి కన్నీరు విడిచారు, వాళ్ళు మొరపెట్టారు, వారు ప్రభుని బ్రతిమిలాడుకున్నారన్న విషయం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న మాటలు మనం ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో, ఉపవాసం చేసినప్పుడు దేవుని బలమైన శక్తి విడుదలవుతుంది. దానికి బైబిల్లో మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో మనకి ఎగ్జాంపుల్ కనబడుతుంది. అక్కడ ఒక తండ్రి తన కుమారుడు ఒక దయ్యం బట్టి, నా కుమారుడు అగ్నిలోను నీళ్ళలోను పడుతూ ఉన్నాడు, ఒక్కోసారి పడిపోతూ ఉన్నాడు, వాడికి ఎక్కడ పడతా ఉండో కూడా అర్థం కావట్లేదు అని యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొస్తే శిష్యులు ప్రార్థన చేశారు, కానీ స్వస్థత రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసే స్వస్థత రాలేదో, ఇమీడియట్గా జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ స్వస్థత రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇమీడియట్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు. అయ్యా, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ ఆ దయ్యం వదిలిపోలేదు అని అంటే, ఇప్పుడు ఇమీడియట్గా యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దాన్ని గద్దించాడు. యేసు ప్రభు సాతాన్ని వెళ్ళిపోమన్న వెంటనే, వాడిని పట్టిన మూగదయాన్ని వెళ్ళిపోమన్న వెంటనే ఆ పిల్లోని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడుగుతారు, యేసయ్య, మేము కూడా ప్రార్థన చేశాము, మేము కూడా దాన్ని వెళ్ళగొట్టడానికి చాలా ప్రయత్నం చేశాం, అయినా ఆ దయ్యం వెళ్ళిపోలేదే, మీరు ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయింది అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు 9వ అధ్యాయం 20వ వచనంలో, ఇటువంటి వదిలిపోవాలంటే మనకు ప్రార్థన వల్ల మాత్రమే ఇది జరుగుద్ది, సాధ్యం. భయంకరమైన దయ్యాలు, భయంకరమైన స్థితులు సెట్ కావాలంటే, మన ఇంట్లో ఉన్న భయంకరమైన పరిస్థితులు సెట్ కావాలంటే మనకున్న భయంకరిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ బిడ్డలు ఉపవాసం, యేసుప్రభు అన్నాడు, మీరు ఉపవాసం చేయండి, మీరు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చూస్తారు. కాబట్టి సహోదరులారా, మనం ఉపవాసంతో ఉండాలి. ఈ 9వ అధ్యాయం మార్కు సువార్త 20వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే దయ్యం వెళ్ళిపోతుంది. యేసుప్రభు చెప్పాడు క్లియర్గా, ఇటువంటివి వెళ్ళిపోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి సహోదరులారా, మన జీవితంలో ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఏదైనా పాతకపోయిన పరిస్థితి ఉంది, మన ఇంట్లో ఏదైనా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇక దాన్ని మనం గెలవట్లేదు, దాంతో మనం పోరాడడం మన వల్ల కావట్లేదు, సో దాన్ని నేను జయించట్లేదు, ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉన్నా, ఆయన నాతో కావట్లేదు అన్నప్పుడు, కమాన్, ఉపవాసం ఉండు. నువ్వు ఉపవాసం ఉంటే, ఉపవాసంలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, శిష్యులు ప్రార్థన చేశారు, శిష్యులు దాన్ని గద్దించారు కానీ పోలేదు. కానీ యేసయ్య ప్రార్థన చేసిన వెంటనే అది పారిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు ఉపవాసంతో ప్రార్థన చేసిన అనుభవాలు ఆయనకున్నాయి, రాత్రంతా ప్రార్థనలు గడిపిన అనుభవాలు ఆయనకున్నాయి, బలమైన అభిషేకంతో నింపబడిన వాడుగా ఆయన ఉన్నాడని దేవుడి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి సహోదరులారా, ఈ రోజు ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఉపవాసము బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఆత్మీయంగా శారీరకంగా బలహీనపడుతున్నావు కావచ్చు, కానీ ఆత్మీయమైన బలాన్ని నువ్వు చూస్తావు. ఎంత బలం చూస్తావంటే నేను దాన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బలం మనం చూస్తామండి. మిరాక్లస్ కార్యాలు చూస్తాం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక దయ్యం నీ ముందు ఉంటే నువ్వు ఒక మాట చెప్పు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది. ఆ అనుభవాన్ని నేను కలిగిన వాడిని కాబట్టి మీకు చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. మూయబడిన ద్వారాలు డెఫినెట్గా తెరవబడతాయి. అయితే ఆ ఫాస్టింగ్ మనం సరిగా చేయాలి. నేను కొన్ని లాస్ట్ టైం నేను వాక్యాలు చెప్పినప్పుడు నేను చెప్పాను ఏ విధంగా మనం ఉపవాసం చేయాలో, కొన్ని విషయాలు చెప్పాను. కాబట్టి సహోదరులారా, ఆ ఉపవాస దినాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల స్థానంలో బలంగా ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థన చేస్తామో దేవుని బలమైన కార్యాలు మనం చూస్తామండి. ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకసారి ఇద్దరు వేటగాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు వేటగాళ్ళు ఏం చేశారంటే, అడవికి వెళ్ళి వల వేసి కొన్ని పక్షుల్ని పట్టుకున్నారు. వాళ్ళు వల వేసినప్పుడు ఆ వల సక్సెస్ఫుల్ అయిపోయి ఆ వల నిండా చేపలు పడ్డాయి, పావురాలు పడ్డాయి. పడిన తర్వాత వాటన్నిటిని తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దాంట్లో కొన్ని బలహీనమైనవి ఉన్నాయి, ఎక్కువ శాతం బలహీనమైనవి ఉన్నాయి. అప్పుడు ఇంకో వేటగాడు అన్నమాట, వీటిని మనం తీసుకెళ్ళడం ద్వారా లాభం ఏంటి, ఇవన్నీ బక్క చిక్కిపోయి ఉన్నాయి,
వీటి ద్వారా మళ్ళీ చిన్న పిల్లలుగా ఉన్నాయి. సో వీటిని పట్టుకొని మనం అమ్ముకున్నా మనకు వచ్చే డబ్బులు ఏమీ రావు. కాబట్టి మనకు కొంచెం బలమైన అయితే బాగుంటుంది. అంటే ఇంకొకడు అన్నాడు, పిచ్చిగా ఆలోచించక నువ్వు వీటిని తీసుకెళ్ళి ఓ 10 రూపాయలు తీసుకొచ్చి గింజలు వేస్తే అవి తింటాయి, బలం పొందుకుంటాయి, 10 రోజులు పోతే అనవసరమైన ఏమంటారు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకు నువ్వు అని చెప్పి అన్నప్పుడు ఇద్దరు కలిసి ఆ పక్షులన్నీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని వాటికి నూకలు, దాని తర్వాత గింజలు, దాని తర్వాత జొన్నలు అవన్నీ వేసిన తర్వాత అవి మంచిగా తిని బలం పొందుకుంటూ ఉంటాయి. అయితే అన్ని తిని బలం పొందుకుంటూ ఉంటాయి, కానీ ఒకటి మాత్రం మరి తినకుండా బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ ఫుడ్ వేసినా తినదు, గింజలు వేస్తూ ఉంటే వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఆ లోపలే ఉండి అది రోజు రోజు నీరసించిపోతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ యజమానులు ఏం చేస్తారంటే ఎవరైతే పట్టుకున్నారో ఆ వేటగాళ్ళు ఆ పక్షిని బయటికి తీసి ఆ సంతలోకి తీసుకెళ్ళి అమ్ముకుంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బలమైన వాటన్నింటిని తీసుకుంటారు. ఈ బలహీనమైన దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకొని, ఇది బలహీనంగా ఉందిరా బాబు, దీన్ని అమ్మితే కూడా మనకి ఎవడ పైసలు ఇవ్వడు, ఆల్రెడీ ఇది ఏమంటారు మూర్చపోయి పడిపోయిన పరిస్థితిలో ఉంది, సో ఇంత వీక్గా ఉన్నదాన్ని మనం తీసుకెళ్ళడం కూడా వేస్ట్, ఇది ఆల్రెడీ చచ్చిపోయినట్టుందని చెప్పి తీసి బయటపడేస్తారు. అట్లా గుంటలో వేస్తారో ఏరో అది ఎగిరిపోయి పారిపోయింది. సహోదరులారా, నేను మాట చెప్తాను దీన్ని బట్టి ఏంటంటే, పంజరంలో ఉన్న లేదా ఆ పంజరంలో ఉన్న పావురము ఉపవాసం చేసి తప్పించుకుంది సాతాను చేతుల నుంచి. ఒక పావురం ఉపవాసం చేస్తేనే తప్పించుకున్నప్పుడు మనం ఉపవాసం చేస్తే దేవుడు మనల్ని తప్పించడా? మిరాక్యులస్గా తప్పిస్తాడు. నిజమండి, మన దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు. ఈరోజు నువ్వు ఏ స్థితి నుంచి తప్పించుకోవాలని ఆశపడతా ఉన్నావు, ఏ భయంకరమైన పరిస్థితిలో నువ్వు బయటపడాలని ఆశపడతా ఉన్నావు, ఏ స్థితి నిన్ను బంధించి పడేసింది, ఉపవాసం చేయి. అందుకే ఈ ప్రత్యేకమైన కూడిక మనం ఏర్పాటు చేసుకున్న ఉపవాస ప్రార్థన. సహోదరులారా, ఏ ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఆగిపోయాయో, ఏ చీకట్లు మనల్ని తరుముతూ ఉన్నాయో, ఏవి మనం ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కావట్లేదో, వాటిలలో జయం పొందుకోవడానికి మనకు అవసరమైంది ఉపవాస ప్రార్థన. అటువంటి ఉపవాస ప్రార్థన మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నేను చాలామందికి చెప్తా ఉన్నాను, మనకు శనివారం ఉపవాసం జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది అని అందరికీ మీకు లింక్స్ పంపిస్తూ ఉన్నాను. దాని తర్వాత ఏమంటారు స్టేటస్లో ఈవెన్ ఇంకా అందరి గ్రూప్స్లలో పెడతా ఉన్నా. కానీ చూసేది మాత్రం కొన్ని వందల మంది పంపిస్తే చూసేది 10 మంది 20 మంది. మళ్ళీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం, ఉపవాసం అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. సహోదరులారా, మళ్ళీ బాధపడతాం, తల పట్టుకుంటాం, మేము ప్రార్థన చేస్తాం దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మేము ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేయట్లేదు. సారీ, ఇది మన పొరపాటు. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి తన కొడుకుని తీసుకుని వచ్చినప్పుడు ఆ కొడుకు పట్టిన దయాన్ని శిష్యులు వెళ్ళగొడదామని ప్రయత్నం చేస్తే వెళ్ళలేదు. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, ఇటువంటిది వెళ్ళిపోవాలంటే మీరు ఉపవాసించి ప్రార్థించాల్సిందే. మీరు ఉపవాసంతో ప్రార్థన చేస్తే మీరు శారీరకంగా బలహీనపడ్డా కానీ ఆత్మబలం పొందుకుంటారు సహోదరులారా అని దేవుడు మాట్లాడాడు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, నీ ఉపవాస ప్రార్థన ఒక శక్తి నీ పరిస్థితిని తలకిందులు చేసేస్తుంది. నిన్ను పంజరంలో మూసివేసిన స్థితి ఉందా, దేవుడిది విడుదల కలుగ చేస్తాడు. ఉపవాస ప్రార్థన శక్తి నేను స్వాతంత్రుడిగా చేస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలను తెంచి పడేస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి మూయబడిన ద్వారాన్ని తెరుస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తికి ఉన్న శక్తి ఇంకా మరి దేనికి లేదండి. మనందరికీ బాగా తెలుసు, బైబిల్లో మనము ఏమంటారు నినివే పట్టణవాసుల కోసం మనం చూస్తాం. దేవుని ఉగ్రత వచ్చింది, దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆ పట్టణవాసులు చాలా మూర్ఖులు. అటువంటి మూర్ఖులు భయంకరమైన పాపం చేస్తూ ఉన్న వాళ్ళు సైతం దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించి ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన కార్యం జరిగించలేదా? తన మనస్సుమ సైతం మార్చుకున్న దేవుడు మన దేవుడు. రాజు శాసనాన్ని ఒకసారి బయలుదేరిన తర్వాతనే దాన్ని కొట్టివేయడానికి సాధ్యం కాదు. అటువంటిది సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సృష్టికర్త అయిన దేవుడు తన శాసనాన్ని మార్చుకున్నాడు, అక్కడ తన ఆలోచన మార్చుకున్నాడు ఆయన. కాబట్టి సహోదరులారా, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం చెప్తుంది, మీ వస్త్రాన్ని కాకుండా మీ హృదయాన్ని చించుకోండి. మీరు అలా ఆ విధంగా చేస్తే దేవుడు తన మనసు మార్చుకొని మీకు మేలు చేయడని మీరు ఎందుకు అనుకుంటారు? డెఫినెట్గా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, దేవుడు మేలు చేసేవాడు, కీడు ఆయన చేసేవాడు కాదు, కీడు పంపించేవాడు కాదు. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ బంధకంలో నువ్వు ఉన్నావు, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావు, ఏ విషయంలో నువ్వు సక్సెస్ కాకుండా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు ఫెయిల్యూర్ ఎదురు చూస్తూ ఉన్నావు, ఆ విషయంలో దేవుడు విడుదల ఇవ్వాలని దేవుడినితో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేయి. కమాన్, ఫాస్ట్ ఉపవాసం చెయ్యి. నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. బహుశా మీకు అనిపించవచ్చు, ఏంటి పాస్టర్ గారు మామూలుగా అడుగుతుంది, దేవుడు చేయవచ్చు కదా, నేను ఫాస్టింగ్ ఉండి నా శరీరాన్ని నలగొట్టుకుంటే దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు నా పట్ల ప్రేమ లేదా?
సహోదరి సహోదరుల, నిజంగా నీకు భారం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం చేస్తావు. ఓకే, దేవుడు అది చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎంతవరకు ఉపవాసం చేస్తుంది, నా బిడ్డ ఎంతవరకు నిజంగా నీకు భారం ఉంటే నువ్వు ఉపవాసం చేయాలనుకుంటే డెఫినెట్గా నువ్వేం చేస్తావంటే ఆ భారం కలిగి ఆ రోజు శరీరాన్ని నలగొట్టుకునైనా ప్రార్థన చేస్తావు. దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. నీ కమిట్మెంట్ చూస్తాడు. నీ కమిట్మెంట్ చూసి దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి సహోదరులారా, మనం ఈరోజు దేవుని బిడ్డలమై దేవుని సంధానంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతా ఉన్నాం. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఆ ఉపవాస ప్రార్థన సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆ ఉపవాస ప్రార్థన డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ పౌలుని బర్నబాని ఏర్పాటు చేసుకునే ముందు వాళ్ళు చేసినది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన వాళ్ళ డెసిషన్, ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి దేవుడు అసలు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరి ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాడు అనే దాన్ని దేవుడు క్లారిటీగా బయలుపరిచాడు. కాబట్టి సహోదరులారా, ఫాస్ట్, మీరు ఉపవాసం అనండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మనకు చాలా ఇబ్బంది అవుతుంది కావచ్చు. చాలామంది ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే దినములు చెడ్డవి కదా, ఎక్కడ చూసినా ఎక్కువ రోగాలే. ఎవరికి అంటారు, 5 ఉంటే 5 ఒకరికి షుగర్ అంట, 5 ఉంటే 5 ఒకరికి బీపీ, ఇంకో రకమైన వ్యాధి. పాస్టర్ గారు మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మందులు వాడుతూనే ఉంటాం. పాస్టర్ గారు మేము ఎలా ఉపవాసం చేస్తాం? సహోదరుల, నువ్వు దేవునితో సమీపంగా గడుపు. కనీసం ఆ రోజు ప్రత్యేకంగా నీ గదిలోకి వెళ్ళి గడేసుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. ఆయన దగ్గరగా ఉండు. అది చాలా ఆయనకి. ఉపవాసం అంటే ఆయనకు సమీపంగా ఉండమే కదా. వీలైతే ఆ రోజు 3 పూటల దగ్గర 2 పూటలు తిను. మొత్తం మానేయకు. నీకు ఆ రోజు మందులు వేసుకునే బిడ్డవైతే ఓ పంచి చిన్నగా మామూలుగా ఏదో చిన్న స్నాక్స్ ఏదో ఒకటి తిని ఆ టాబ్లెట్ వేసుకొని ఫాస్ట్ చేయి. కాబట్టి సహోదరులారా, నువ్వు ఫాస్టింగ్ చేయడం ద్వారా నీ జీవితంలో మిరాక్యులస్ కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్లీజ్, ప్రభుని బట్టి నేను ఈ విషయం మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నాను. మీ జీవితంలో బంధకాన్ని జయించాలంటే ఉపవాస ప్రార్థన ఎంతో బలమైన కార్యం చేస్తుందండి. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అంత ఇంత కాదు. ఆ రోజు నినివే పట్టణవాసుల్ని విడిపించింది. ఆ ఉపవాస ప్రార్థన ఒకప్పుడు మొర్దెకై యూదులందరినీ కాపాడడానికి కారణమైంది. ఎస్తేర్ రాణి మరి ఉపవాస ప్రార్థన ప్రకటించిన తర్వాతనే మరి వాళ్ళు విజయం చూశారు. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నీ పక్షాన్ని నువ్వు యుద్ధం చేయాలన్నా, నువ్వు బలమైన కార్యం చూడాలనుకుంటున్నావా, అసాధ్యమైంది సాధ్యం కావాలనుకుంటున్నావా, ఫాస్టింగ్ చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని తొలగించడానికి, ప్రతి బంధకాన్ని తెంచివేయడానికి, ప్రతి ఆటంకాన్ని కూల్చివేయడానికి, ప్రతి విధమైన చీకటిని లయపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సహోదరులారా. కాబట్టి ఈరోజు ప్రభుని బట్టి, ప్రభా దయచేసి నా పట్ల కృప చూపించు, నేను ఉపవాసం చేసి ప్రార్థన చేస్తాను, ఒక తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఉపవాసంతో ప్రార్థన చేస్తున్న బిడ్డలు మీరుంటే చాలా సంతోషం. ఉపవాసంతో దయచేసి ఈరోజు ఉపవాసం ఉన్న మనము మరి చాలా జాగ్రత్తగా చేద్దాం, నిష్టగా చేద్దాం. ఎందుకంటే అండి, కొన్ని వారాలుగా మీరు ఫాస్టింగ్ ఉంటుండొచ్చు. దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ మనము 4th మంత్లో ఉన్నాం. లాస్ట్ అంటే 4th మంత్ అంటే దగ్గర 15 వారాలు అయిపోతుంది. ఈ 15 వారాల నుంచి ఉపవాసం, ఈ 15 వారాల్లో కనీసం మనం ఒక 10 వారాల నుంచే ఉపవాస ప్రార్థన మనం ఏర్పాటు చేసుకొని జరుపుకుంటా ఉన్నాం. సో ఈ 10 వారాల నుంచి మీరు ఉపవాసంలో గడుపుతూ ఉన్నారు. అయినా ఏది కార్యం చూడలేదా అంటే ఏదైనా లోపం ఉందేమో సరి చేసుకుందాం. నిజంగా ఉపవాసం చేయట్లేదా, ప్రభుతో గడపట్లేదా, ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి వేరే పనులు చేసుకుంటున్నామా? అలా చేయకండి. ఆ పంజరంలో ఉన్న పౌరం ఏం చేసింది తెలుసా? అక్కడే పడి ఏడుచుకుంటుంది, ఏది ముట్టుకోలేదు. బయటికి తీసిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయింది. ఈరోజు ఆ విధంగా మనం ఉపవాసం చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. హన్నా వచ్చింది, ప్రభు పాదాల దగ్గర పడిపోయింది, అంతే. దేవుడికి కార్యం చేశాడు. మరి నినివే పట్టణవాసులు ప్రభు పాదాల దగ్గర పడ్డారు, దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు బలమైన కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చాలా ఇష్టంగా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి సహోదరులారా, మనందరం కూడా ప్రభు పాదాల వాక్యం చెప్పిన ప్రకారంగా ఈ ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో ఒక మంచి అలవాటుగా మార్చుకొని మంచి ఉపవాసం చేసే బిడ్డలుగా, మరి ఉపవాసం చేస్తా ఉన్నప్పుడు దేవుడికి సమీపంగా ఉండే బిడ్డలుగా, మరి ఉపవాసం చేస్తా ఉన్న మన హృదయాలు ఆయన దగ్గర కృమ్మరించి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా నీ జీవితంలో ఒక డెసిషన్కి నువ్వు రాలేకపోతా ఉన్నావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఫాస్టింగ్ చేసి ప్రార్థన చేయి. ఇప్పుడు ఎందుకంటే మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే వాళ్ళు ఒక డెసిషన్ కోసం ప్రార్థన చేశారు. దేవుడు దాన్ని క్లారిటీగా బయలుపరిచాడు. వారిని అభిషేకించి పంపించాడు. అయ్యా, మీరందరూ ఉన్నారు కదా, మీ అందరిలో నేను అభిషేకించేది వీళ్ళిద్దరిని మాత్రమే. కాబట్టి వీళ్ళు నా సేవ కోసం బయటకు వెళ్లాల్సింది, వీళ్ళు నా పని చేయాల్సిందని వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళని అభిషేకించి వాడుకున్నాడు.
మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని కూడా వాడుకుంటాడేమో అనుకున్నారు. వాళ్ళని వాడుకున్నాడు, వాళ్ళని వాడుకునే విధంగా వాళ్ళని వాడుకున్నాడు. వీళ్ళనేమో అపోస్తులుగా బయటకు పంపించాడు. కాబట్టి సహోదరులారా, దేవుని దగ్గర ఉపవాసంతో మనం చేస్తూ ప్రార్థనకి ఎప్పుడూ జవాబు రాకుండా పోదు. బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత మిరాక్యులస్ కార్యాలు జరిగినట్టు చూస్తాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు సేవకు రాకముందు 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఉపవాసంలో ఉన్నాడో ఆ ఉపవాసంలో మరి సాతాను ఆయన శోధించాడు. కానీ ఉపవాసంలో ఉన్న ఆయన ఆ ఉపవాస శక్తితో వాక్యాన్ని బట్టి ఆయన జయించాడు. కాబట్టి సహోదరులారా, ఉపవాసము నేను శక్తిమంతులుగా చేస్తుంది, నువ్వు రైట్ డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేస్తుంది, నీ బంధకాలు తెంచి వేస్తుంది, నీకు కృంగిపోయిన స్థితిని నాట్యంగా మార్చేస్తుంది. కాబట్టి దయచేసి ఈరోజు మనం ప్రభు పాదరసనంలో మనం మొరపెడదాం, ప్రభు వైపు చూద్దాం. దేవాది మనకి ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నామో, దేని కారణంగా మనం నిందను అవమానాన్ని భరిస్తూ ఉన్నామో, దేని కారణంగా మనం నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నామో, ఏ బంధకం మనల్ని పట్టి పీడిస్తూ ఉందో దాని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఉపవాసంతో నువ్వు చేసే ప్రార్థనకు మిరాక్యులస్ కార్యాలు జరగబోతా ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అవన్నీ మనకు జీవితంలో జరగబోతా ఉన్నాయి. ఆమేన్. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సమయంలో అందరం కూడా థర్డ్ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే సహోదరులారా ప్రార్థన చేద్దాం. అందరం కూడా థర్డ్ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము. మరి దయచేసి నాతో పాటు ఏకీభించండి. మిమ్మల్ని ప్రభుని బట్టి బ్రతిమలాడుతూ ఉన్నాడు. దయచేసి మీరు ఏకీభించండి. స్తోత్రం దేవా, నా ప్రభు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అవును దేవా, అదిగో తండ్రి, మరి ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటో మీరు మాతో మరొకసారి మాట్లాడారు దేవా. అవును తండ్రి, ఒక డెసిషన్కి మేము రావాలన్నా మాకు ఉపవాసం అవసరం తండ్రి. మీరు మాతో మాట్లాడాలన్నా మాకు ఉపవాసం అవసరం. మేము మా జీవితంలో భయంకరమైన బంధకాలు, చీకట్లు మమ్మల్ని తరుముతూ ఉన్నప్పుడు వాటిని జయించాలంటే మాకు ఉపవాసం అవసరం. నినివే పట్టణస్తుల మీదకి భయంకరమైన నాశనం వచ్చినప్పుడు వాళ్ళు ఉపవాసం చేసినప్పుడు అయ్యా నువ్వు బలమైన కార్యం జరిగించావు. కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడావు దేవా, నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేయి, నేను అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు. కాబట్టి దేవాదిగా తండ్రి కృప చూపించండి. ఈ రోజు తండ్రి లైవ్లో వింటూ ఉన్న బిడ్డలు ఎంతో మంది ప్రభా ఉపవాసం తండ్రి మరి ఇంతవరకు ఎలా చేశారో నాకు తెలియదు కానీ ప్రభా ఇక నుంచి తండ్రి ఉపవాసాన్ని ప్రభు తండ్రి నీకు దగ్గరగా నీతో గడుపుతూ ప్రభా ఉపవాసం ద్వారా ఉన్న శక్తిని వాళ్ళు ఆస్వాదించేలాగా సహాయం చేయండి. ఉపవాసం నుండి ప్రభా నీ మహిమను చూసేలాగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి అయ్యా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకొని అయ్యా ఈ రోజు నుంచి ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రతి బిడ్డను మీ పరిశుద్ధాత్మ చేత బలంగా మండించండి, మీ అగ్ని చేత ముద్రించండి తండ్రి. ఒకవేళ తండ్రి ప్రభా వారి జీవితాల్లో ప్రభా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ప్రభా తండ్రి వారికి ఒక అయా మార్గాన్ని చూపించే దేవుడు, నేనే మార్గం అన్నావు కదా ప్రభా, నువ్వు మార్గాన్ని చూపించు దేవా, నువ్వు బయలుపరచు ప్రభా, నువ్వు మాట్లాడు దేవా. మూయబడిన ద్వారాలుంటే తెరువు దేవా. ఇదిగో తండ్రి అవమానాలుంటే కొట్టివే ప్రభా, నిందలుంటే కొట్టివే ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎంతమంది బిడ్డల జీవితాల్లో అనారోగ్యం ఉన్నాయో ప్రభా, వాళ్ళని కృంగదీస్తా ఉన్నాయో అవి పోవని డాక్టర్స్ చెప్పారో ప్రభా. వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నీ సన్నిధి వారిని ఆవరించును గాక, నీ అగ్నివర్షం వారి మీద కృమ్మరించబడును గాక, దురాత్మ కార్యాలు తొలగిపోను గాక, అనారోగ్య చీకట్లు యేసునామములో కాలిపోను గాక. లార్డ్ రిలీజ్ యువర్ హోలీ ప్రెజెన్స్ ఫాదర్. రబా శిఖందోరిలారా బాబా, ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తాను. మీ ఆత్మ వర్షంతో నింపండి, మీ అగ్నిభిషేకం బిడ్డల మీద విడుదల పరచండి, మీ ఆత్మచిత నింపి నీ కృపా కౌగిట్లు బలపరిచి నడిపించమని ముఖ్యంగా తండ్రి సమయంలో ప్రభా లైవ్లో వాక్యం వింటా ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి, మీ అభిషేకం వర్షం బిడ్డ మీద ఉంచండి, మీ కృపా కౌగిట్లో బలపరచండి, మీ రెక్కల్చని వారిని దాచండి, ఆరోగ్యాలతో వర్ధిల్లించండి. ప్రత్యేకంగా తండ్రిగో ప్రభా ప్రతి బిడ్డను మీ కృపలో బలపరచమని, నీ కౌగిట్లో దాచి నడిపించమని. ఇదిగో తండ్రి మరి ఉపవాసం ఒక శక్తిని అర్థం చేసుకున్న నీ బిడ్డలు తండ్రి వారి జీవితంలో ఇది అసాధ్యం అనుకున్నప్పుడు ఉపవాసం చేసి అయా వాటిని జయించే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని మేమందరం నడుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని. తండ్రి ఒకవేళ బలహీనతల కారణంగా అనారోగ్యాల కారణంగా ఉపవాసం చేయలేకపోతున్న బిడ్డలు సైతం ప్రభా అయ్యా అదిగో తండ్రి మరి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళైనా ప్రభా తండ్రి మరి తీసుకోవాల్సిన కొన్ని తండ్రి మరి జాగ్రత్తలు తీసుకుని ఉపవాసం చేయడానికి మీరు కృప దయచేయండి ప్రభా. నీ అభిషేకం ప్రతి బిడ్డకి ఇచ్చి మీ కౌగిట్లు దాచి నడిపించమని. ప్రత్యేకంగా తండ్రి మా రాష్ట్రంలో తండ్రి అయ్యా భయంకరంగా విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్కి ప్రభా మీరే పులి స్టాప్ పెట్టండి దేవా. ఇది మీ వల్ల మాత్రమే సాధ్యము దేవా. ఈ తెగులను తొలగించగలవాడు నీ ఒక్కడవేనా తండ్రి. దయచేసి ఈ తెగుని లయపరచండి దేవా, దీన్ని అరికట్టండి ప్రభా. ఇదిగో తండ్రి మా రాష్ట్రంలో తండ్రి మరి శాస్త్రవేత్తలు ప్రభుగో తండ్రి మరి ఇదిగో ప్రభా మరి వ్యాక్సిన్ కోసం తండ్రి ట్రయల్స్ చేస్తున్నాగా ప్రభా, అవి యేసునామములో సక్సెస్ అవును గాక నా ప్రభా. వారికి మీ జ్ఞానమందులు గాక నా ప్రభా, మీ జ్ఞానం ద్వారా తన అద్భుతాలు వారు జరిగించుదురు గాక నా ప్రభా. అయా కృప చూపించి దయచేయండి తండ్రి, మీ బలమైన కార్యం జరిగించండి. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రోజు వరకు పాజిటివ్ కేసు ఉన్న బిడ్డలందరినీ
నెగిటివ్ పేషెంట్స్గా మీరు మార్చండి దేవా. ఇంకా తండ్రి ఎవరికి తండ్రి ఇదిగో తండ్రి వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా సహాయం చేయండి. ఈ మారిన వాతావరణంలో ప్రభా ఈ వైరస్ని లయపరచండి దేవా. నీకు అసాధ్యమైంది లేదు నా ప్రభా. అయ్యా 100 డిగ్రీ సెల్సియస్లో చనిపోద్ది అన్నారు, కానీ ప్రభు ఇదిగో తండ్రి నువ్వు మాట సెలవిస్తే ఇది సంపూర్ణంగా తొలగిపోద్ది ప్రభా. అయ్యా మీ కృప చూపించి దయచేసి సహాయం చేయండి. ఇదిగో ప్రభా నీ బిడ్డలైన వారి చుట్టూ ప్రభా ఆనాడు ప్రభు తండ్రి మరి ఐగుప్తులో ఉన్న నీ బిడ్డల్ని ప్రభా అయ్యా వారి ఇండ్ల గుమ్మాలకు ప్రభు తండ్రి పసుక రక్తాన్ని పెట్టి ప్రభు కాపాడినట్టుగా అయ్యా మీ కాపుదల మా కుటుంబాలకు దయచేయమంటే ఆదేస్తా ఉన్నాం. మీ సిల్వ రక్తం మా కుటుంబాల మీద ఉంచమని ఆదేస్తా ఉన్నాం. ఏ దగ్గర మీ గుడారం సమీపించిన వాగ్దానం మా కుటుంబాలు నెరవేర్చబడిన గాక నా ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ బలమైన సన్నిధిని అభిషేకం ఆశీర్వాదం మా పైన మా కుటుంబాలపై నుంచి తండ్రి మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో ప్రభు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తిరిగి ఈ వారం ఈ విధంగా కూడుకునేంత వరకు ప్రభా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చట్న మీ కృపాలు కౌగిట్లో బలపరిచి నీ ప్రేమలో భద్రపరిచి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు సదాకాలం మనకందరికీ తోడుగా నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.